నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాక్లూర్, నందిపేట మండలాల్లో పర్యటించి పలు ప్రభుత్వ బడులను, నర్సరీలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు చేయాలి, విస్తృతంగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆర్ఎండ్బి అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్ష. రోడ్లు, వంతెన నిర్మాణాల పురోగతిపై కొనసాగిన చర్చ. గుంతలను మూసివేస్తూ నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలని సూచన. ఘనంగా ఏబీవీపీ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. జాతీయవాద నినాదాలతో ఆకట్టుకున్న విద్యార్థుల భారీ ర్యాలీ. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని ఏబీవీపీ జాతీయ నేత బాలకృష్ణాజీ వెల్లడి. వర్ణిలో పండుగలా సాగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. 106 మంది లబ్ధిదారులకు 1,05,00,000 విలువ చేసే చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పోచారం. కాంగ్రెస్ పార్టీ పాత కొత్త నాయకులను కలుపుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటన. కామారెడ్డి జిల్లాలో విస్తుపోయే చోరీకి పాల్పడ్డ దుండగులు. అలారం మోగడంతో ఏటీఎం మిషన్తో క్వాలిస్ వాహనంలో పరారైన 3 దొంగలు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. కొత్త రోడ్లు వేసినప్పుడు క్వాలిటీతో వేయాలని, లేదంటే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ నగరంలో గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు నగరంలో ఆర్ఎండ్బి ఎస్సీ గజవాడ హనుమంతరావుతో పాటు పలువురు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీయూఎఫ్ఐడిసి ఫండ్లో మిగిలిన పనులను కూడా వెంటనే పూర్తయ్యేటట్టు చూడాలని సూచించడం జరిగింది. ఎక్కడైనా కొత్త రోడ్డు వేసినప్పుడు మంచి క్వాలిటీతో వేయాలని, లేదంటే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్ల మరమ్మతుల కోసం తవ్విన తర్వాత ఆ గుంతలను వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు. అలాగే నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు మరమ్మతులు చేయించి లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరడం జరిగింది. పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద ఉన్న స్థలంలో స్పోర్ట్స్ ట్రాక్ను నిర్మించాలని, ప్రభుత్వ స్థలాల్లో మీడీ స్టేడియం నిర్మాణం కొరకు మరియు సోనీ ఫంక్షన్ హాల్ వద్ద నిర్మించబడుతున్న బ్రిడ్జ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. అర్సపల్లి ఆర్ఓబి బ్రిడ్జ్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్, ఏఈ సాయి కుమార్, ఏఈ గంగాధర్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ స్కూళ్లలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల పనులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూరు మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాన్ని, నందిపేట మండలం డిఎస్ రాజానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, నర్సరీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పాఠశాలల్లో వంటగది, వరాండా, అదనపు గదులు, వాటర్ సంప్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతోందా, వాటర్ సప్లై కనెక్షన్ ఉందా, నీటి సరఫరా విషయమై సర్వే బృందాలు వచ్చి వివరాలు సేకరించాయా అని ఆరా తీశారు. ఇప్పటికే చాలా వరకు పాఠశాలలో పనులు పూర్తయ్యాయని, ఇంకనూ పలు స్కూళ్లలో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు.
వర్షాకాలం సీజన్ అయినందున పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకుని అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. నర్సరీని సందర్శించిన సందర్భంగా ఆయా రకాల మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. డిఎస్ రాజానగర్ గ్రామంలో స్థానికులు కలెక్టర్ను కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విన్నవించగా ఉపాధి హామీ పథకం క్రింద రోడ్లు, డ్రైనేజీలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మాక్లూర్, నందిపేట మండలాల ప్రత్యేక అధికారులు ముత్యన్న, జగన్నాథచారి, పంచాయతీరాజ్ ఈఈ భావన, ఎంపీడీఓ కిరణ్, ముల్లంగి గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా తదితరులు ఉన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో మాదిరిగా అహర్నిశలు పనిచేస్తూ నియోజకవర్గాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని రుద్రూర్, మోస్రా, చందూర్, వర్ని మండలాలకు చెందిన 106 మంది లబ్ధిదారులకు 1,05,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, నాయకులందరూ కలుపుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో ఇదివరకు చేసిన అభివృద్ధితో పాటు మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన 10 నియోజకవర్గాల్లో బాన్స్వాడ ఒకటని, మరింత అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో బోధన ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్, వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా, చందూర్ మాజీ జెడ్పీటీసీ అంబర్ సింగ్, వర్ని సొసైటీ మాజీ అధ్యక్షులు వీర్రాజు, పీసీసీ డెలిగేట్ కూనీపూర్ రాజారెడ్డి, సొసైటీ చైర్మన్ సాయిబాబా, వర్ని మాజీ జెడ్పీటీసీ రంజా నాయక్, నాయకులు పిట్ల శ్రీరాములు, హనుమంతారెడ్డి, లక్ష్మణ్, శ్రీను, గిరి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విశ్లేషించుకుంటూ సమస్యలను భయపడకుండా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి దిశలో మొదటి 10 నియోజకవర్గాలు ఉంటే అందులో బాన్స్వాడ కూడా ఆ మొదటి 10లో ఉందని చెప్పేందుకు అభివృద్ధి విషయంలో రాజపల్లి అదేవిధంగా ముందు కూడా ఇప్పుడు నాకు నా ఎంబడినటువంటి పాత మిత్రులతో సహా మళ్ళీ కొత్త బలంగా మీరు అందరూ కలిసారు. నా బలం రెట్టిపోయింది, డబల్ అయిపోయింది. నా బలం పెరిగింది, బలం పెరిగింది. కాబట్టి బలం పెరిగిన తర్వాత బాధ్యత కూడా ఎక్కువ. కాబట్టి ఆ బాధ్యతను కూడా మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురకుండా వీలైనంత కాడికి మిమ్మల్ని సంప్రదించి ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం ఎల్లవేళ మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ముందుకు వెళ్దామని చెప్పేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ, వేదిక ఉన్నటువంటి పెద్దలకు కానీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కామారెడ్డి జిల్లాలో దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. బిచ్కుంద మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం జరిగిన ప్రదేశం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఏటీఎం చోరీ అంతర్రాష్ట్ర ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్ను దుండగులు మంగళవారం తెల్లవారుజామున ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ముసుగులు ధరించిన దొంగలు మొదట సీసీ కెమెరాలో రికార్డింగ్ కాకుండా వాటిపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం ధ్వంసం చేయడంలో విఫలయత్నం కావడంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లడం సంచలనం రేపుతోంది. అయితే ఈ సమయంలో అలారం మోగడంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఏటీఎం మిషన్ను అపహరించి దుండగులు పరారయ్యారు. సరిహద్దు ప్రాంతానికి దొంగతనం జరిగిన ప్రదేశం సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో దొంగలు
ఎటు నుంచి వచ్చి ఎటువైపు పరారీ ఉంటారోననే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన ఘటనలో దొంగలు ఉపయోగించిన టొయాటో క్వాలిస్ వాహనాన్ని సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలో పోలీసులు గుర్తించారు. అయితే దొంగలు వాహనాన్ని వదిలివేసి 2 ద్విచక్ర వాహనాల మీద పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. ఏటీఎం మిషన్లో సుమారు 3,95,000 నగదున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వ బడుల్లో సైన్స్ ల్యాబ్లను సమకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీ బి గ్రామంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం క్రింద పిహెచ్సి హెల్త్ సబ్ సెంటర్కు 16 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సత్వర వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గతంతో పోల్చితే పిహెచ్సిలో మార్పు కనిపిస్తోందని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. పిహెచ్సిలో సమర్థవంతంగా వైద్య సేవలు అందించగలిగితే బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందని అన్నారు. ప్రజలకు సేవ చేసే వైద్య సిబ్బందిని ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తోందని అన్నారు. అనంతరం గ్రామంలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ ద్వారా మంజూరైన 13,50,000 నిధులతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మక దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ల్యాబ్లు దోహదపడతాయని అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని, చదువులపై ఆసక్తి కనబరుస్తూ రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఎంపీఓ, డిప్యూటీ ఈఈ, ఏఈ, పిహెచ్సి వైద్యులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా, అంగన్వాడీ వర్కర్స్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సైన్స్ ల్యాబ్ ఫౌండేషన్ కోసం రావడానికి చాలా రోజుల నుంచి మా నాయకులు పదే పదే చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా 7-8 నెలల కింద ఈ ముదోల్ గడ్డ మీద నాకు ఇక్కడ ఉన్న ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు నాకు ఆశీర్వాదం ఇచ్చి 1,00,000 ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించిన దానికి మా ముదోలు ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, అందరికీ లేకుండా నేను కూడా చెప్తున్నాను. ఈ స్టేజ్ మీద వచ్చినంటే, ఇక్కడ మీ ముంగట మాట్లాడుతున్నంటే సగుళ్ళ తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే ఒక సామాన్య కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ఈ స్థానికి వచ్చినంటే మా చదువుల తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే ఈ స్థానంలో వచ్చాను. అదృష్టంలో ఏమేమి జరుగుతుంది, ఏమేమవుతుంది, ముంగట జరిగేది మనకు తెలియదు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలా, మా కుటుంబానికి కాపాడాలనుకొని డిగ్రీ పాస్ అయిన తర్వాత జాబులు వదిలేసి ఇలా ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఎందరికో ఉపాధ్యాయులు కలుపుకుంటూ రాజకీయంలో వస్తూ ఈ తాలూకాకు సేవ చేయడానికి నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిందంటే చాలా ఆ భగవంతుడికి పదే పదే వందనాలు చెప్తున్నాను. మిత్రులారా, నేను ఏ రోజు ఇక్కడ ప్రచారానికి వచ్చాను, అదే రోజు మొట్టమొదటిసారి చెప్పాను, ఈ రోడ్డు పాత గవర్నమెంట్లో శాంక్షన్ అయింది, కానీ ఆ గవర్నమెంట్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్పీడీసీఎల్ నిరంతరం కృషి చేస్తోందని
ఆ సంస్థ ఎస్సీ రామకృష్ణ అన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ బాన్స్వాడ ఆపరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ రామకృష్ణ, CGRF చైర్పర్సన్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. విద్యుత్ సరఫరాతో పాటు ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ స్తంభాలు, నూతన లైన్ల కోసం పలువురు రైతులు కోరారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే త్వరగా మరమ్మతులు చేపడితే పంట పొలాలకు నష్టం జరగదని రైతులు అభిప్రాయపడ్డారు. అనంతరం ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే లైన్ మ్యాన్లకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. రైతులు, ఇతరులు సొంతంగా మరమ్మతులు చేపడితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కిషన్, ఎం రాజాగౌడ్, డిఈ కామేశ్వరరావు, ఏఈ అరవింద్, సబ్ ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నర్సుల్లాబాద్ మండలంలో విద్యుత్ వినియోగ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడినది. దాంట్లో భాగంగా ఈరోజు మా మెంబర్స్తో మేము ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఏదైనా లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ, ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ టైంలో ఇవ్వకపోవడం కానీ, మీటర్లు కరెక్ట్ టైంలో మార్చకపోవడం కానీ, మరి బిల్లులో ఏమైనా అవకతవకలు ఉన్నా కూడా ఈ సభ ద్వారా విద్యుత్ వినియోగ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మంచి అవకాశము. కాబట్టి ఇక్కడనే కాదు, వాళ్ళు ఈవెన్ ఒక లెటర్ రూపంగా కూడా మా యొక్క అడ్రస్కు వాళ్ళ కంప్లైంట్ పంపితే దాన్ని మేము స్వీకరించి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము. మరొకసారి నేను విద్యుత్ అందరికీ విన్నవించేది ఏంటంటే ఇలాంటి అవకాశం అందరూ కూడా వినియోగించుకో. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు శ్రమిస్తున్న కార్మికులు జీతాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎడిపెల్లి మండలంలో గల అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎదుట CITU ఆధ్వర్యంలో గుప్ప అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమకు 4 నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా నాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్న కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి బతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. అంతేకాక కార్మికులకు PF, ESIతో పాటు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మహిపాల్, నాయకులు గణేష్, M సీతారాం, సందీప్, ప్రవీణ్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలోని మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఏదైతే అలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ పిల్లల్ని స్కూలుకు పంపేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొని బతకటానికి కూడా అవకాశం లేదు. ఈ విధుల్లోకి పోవాలంటే ఈరోజు ఛార్జీలు లేక అనేక మంది కార్మికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ సమస్య పైన అనేక మార్లు అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించాలనేటువంటిది మేము అడుగుతున్నప్పటికీ మాకు సంవత్సరం పైగా బిల్లులు రాలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానం చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. వాళ్ళ బిల్లులకు, కార్మికుల వేతనాలకు పొంతన పెట్టడం ఇది పూర్తిగా బాధ్యతారహితం అవుతుంది. కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది. ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు ఇప్పించడంతో పాటు నిబంధనల మేరకు కనీస వేతనాల్ని కార్మికులకు చెల్లించాలా, ఆ రకంగా కార్మికులకు కనీస వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారుల మీద ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత ఏబీవీపీ సొంతమని అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ విద్యార్థుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని కొనియాడారు. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో రకాల ఉద్యమాలకు నాయకత్వం వహించి విజయం సాధించిందని అన్నారు. ప్రస్తుతం 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడంతో పాటు విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాలు చేసిన సంస్థ ఏబీవీపీ అని అన్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ, ఎన్ఆర్సీ అమలుతో పాటు జాతీయ విలువలు కలిగిన ఎన్ఈపీ 2020 విధానం కోసం రాజీ లేని పోరాటాలు చేసి చివరికి విజయం సాధించిందని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం నలుమూలలా విస్తరిస్తూ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. పాలించే వ్యక్తులు మారినంత మాత్రాన సమాజంలో మార్పులు రావని, సమాజంలో మార్పు కోసం ఏబీవీపీ నిరంతరం నేషనల్ ఫస్ట్ అనే నినాదంతో జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రెంజల్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, జాతీయ కార్యవర్గ సభ్యులు శివ, కన్వీనర్ సునీల్, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, పూర్వ కార్యకర్తలు స్వామి యాదవ్, జగన్మోహన్ గౌడ్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా చూసినట్టయితే భారతదేశంలో ఓటు హక్కు అనేది 21 సంవత్సరానికి ఉండే ఓటు హక్కు 21 సంవత్సరం కాదు 18 సంవత్సరాలకి ఉండాలని చెప్పేసి ఇలా ఏబీపీ పోరాటం చేసి మీ అందరూ కూడా యువకులకు ఇలా ఓటు హక్కు వినియోగించుకుంటారంటే ఆ ఘనత ఏబీపీ అని చెప్పేసి విద్యార్థులారా. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క 76వ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని సభా కార్యక్రమంలో ఆసీనులైనటువంటి వేదికపైనటువంటి ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ సార్, అదేవిధంగా నిజామాబాద్ యూనివర్సిటీ యొక్క నాయకులు శివకుమార్, అదేవిధంగా పావని, విభాగ్ కన్వీనర్ శశి, మీ అందరికి కూడా ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, అదేవిధంగా నిజామాబాద్ యొక్క పుర వీధుల్లో ఈ యొక్క మహా ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా ఇంత ఓపికగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు.
పేద ప్రజలు పద్మశాలికుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన బాసపోసెట్టి సేవలు మర్చిపోలేమని ప్రముఖ వైద్యులు సూర్య అన్నారు. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని ఆయన అన్నారు. నగరంలోని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవనంలో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు బాసపోసెట్టి 23వ వర్ధంతి సభను బాసపోసెట్టి కుటుంబ సభ్యులు మరియు ఐద్వా మహిళా సంఘం సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన డాక్టర్ సూరి మాట్లాడుతూ బాసపోసెట్టి పేదల వైద్యం కోసం 30 సంవత్సరాల క్రితమే గుండె జబ్బుల బారిన పడిన పేదల కోసం 2 లక్షల రూపాయలు ప్రగతి హాస్పిటల్కు విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని అన్నారు. అలాగే జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు ధీకొండ యాదగిరి, పులగం హనుమాన్లు, వెంకట్ నర్సయ్య తదితరులు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం హాస్టల్ను ప్రారంభించారని, చదువుకునే విద్యార్థులకు ఫీజులు సొంతంగా చెల్లించేవారని చెప్పారు. ప్రముఖ న్యాయవాది ఆయన కుమారుడు బాస రాజేశ్వర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా తమ కుటుంబ సభ్యులందరికీ ప్రజల కోసం బ్రతకాలని ఉద్బోధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాసపోసెట్టి కుటుంబ సభ్యులు సరోజ, దక్ష, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి సుజాత, ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడిన వేతనాలను తక్షణమే చెల్లించాలని జీపీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కోరింది. కార్మికుల సమస్యలను అలాగే కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించి అర్హతలకు అనుగుణంగా సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేసింది. ఎడపల్లి మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరూ దళితులు, వెనుకబడిన తరగతులు చెందిన వారని, వెంటనే వారిని ప్రభుత్వం పర్మనెంట్ చేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ హైదరాబాద్ నగరానికి చేరుకుని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పద్మ, కారోబార్ల సంఘం అధ్యక్షుడు రాజు, పండరి, అఫ్రోజ్, గంగారాం, రాజయ్య తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారు 30 తారీఖు వరకు గ్రామ పంచాయతీలో బకాయి జీతాలు చెల్లించడం కోసం కింది అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పి 10 రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు పట్టించుకోనందున మన జిల్లాలో, మన మండలంలో 8 నెలల నుంచి 3 నెలల వరకు జీతాలు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి రాష్ట్ర నాయకత్వం కలవడం జరిగింది. అయ్యా, మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాం, వెంటనే గ్రాంట్ రూపంగా విడుదల ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. 60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. వారందరినీ కూడా మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తే, నా దగ్గర రికార్డు లేదు, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వమని చెప్పారు. 2 నెలలు కాదు, ఇప్పటికే 9 నెలలు ఇచ్చిన గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మిక విషయం పట్టించుకుంటలేదు. పేరుకు 29 కోట్లు విడుదల చేసినామంటారు, కానీ పంచాయతీ కార్మికుడికి కూడా ఒక నెలలో సగం జీతం కూడా సరిపోయినంత గ్రాంట్ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా కారోబార్లను, బిల్లు కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమిస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. లేని ఎడల ఈ నెల 16వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ కాడ వంట వార్పు చేసుకొని ఒక్కరోజు కాదు ప్రభుత్వం దిగి వచ్చి ఈ గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తున్నామని చెప్పేదాకా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం వెంటనే ఆలోచించి కిందికి ఆదేశాలు పర్మనెంట్ చేస్తున్నట్లు, అందరినీ పర్మనెంట్ చేస్తున్నట్లు ఆదేశం ఇవ్వాలి. కానీ టైం తీసుకుంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పే స్కేల్ వెంటనే అమలు చేస్తారు. కాబట్టి ఆ పే స్కేల్ ప్రకారం అన్న జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తారు. కష్టపడ్డ వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోందని డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ అన్నారు. టీపీసీసీ సభ్యుడు కాసుల బాలరాజ్ను కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా కాసుల బాలరాజును నియమించడంతో కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం కాసుల బాలరాజ్ ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసుల బాలరాజును రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ విఠల్, టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్, కిషోర్ బాబు, బర్ల మధుకర్, రవి, అబ్బయ్య, గంగారాం, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పునాది వేసినటువంటి వ్యక్తి మల్లా బాలరాజు గారు. ఆనాడు కాంగ్రెస్ జెండా కట్టాలంటే భయపడుతుంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పక్క నుండి ఆ పక్కన ఉరుకుతూ ఉన్నప్పుడు కూడా బాలరాజు అన్న నేనున్న సైతం కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి ఆ వారికి ధైర్యం నింపి కాంగ్రెస్ పార్టీని బతికించిన వ్యక్తికి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు పదవి అంటగంచినందుకు నేను నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పార్టీని బతికించినటువంటి వ్యక్తి బాలరాజన్న. అదేవిధంగా మరియు కార్యకర్తలకు కూడా మేము ఒకటే సలహాలు సూచనలు ఇస్తున్నాం. కొత్త పాత అనేది లేకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది. మరియు అదేవిధంగా మేము నిన్నచ్చడం మొన్నచ్చడం అనకుండా అందరూ కూడా మా శాసనసభ్యుడు కూడా మరియు అదేవిధంగా ఏ పదవి అయితే సరే ఎవరికి అనుకూలమైతే వారందరం కూడా కలిసికట్టుగా చేసుకుందాం. బాన్స్వాడ బల్దియా కార్మికుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి అకాల మరణం పొందాడు. గతంలో ఆయన తమ్ముడు, చెల్లి మృత్యువాత పడటంతో ప్రస్తుతం వృద్ధురాలైన కన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో మహేశ్వరి థియేటర్ వద్ద తాళ్ల గంగారాం అనే మున్సిపల్ కార్మికుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. మృతుడికి ఒక కూతురు ఉంది. ఆయన కుటుంబ పోషణార్థం 20 సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తాళ్ల గంగారాం తమ్ముడు, చెల్లెలు మున్సిపల్లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందడంతో వృద్ధులైన తల్లిదండ్రులు గంగారాం కూతురు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది. జీవో 10ని రద్దు చేస్తూ సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని వారు కోరారు. 65 ఏళ్లు పూర్తయిన అంగన్వాడీ ఉద్యోగులను అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజుల పాటు నిరవధిక సమ్మె చేయడం జరిగిందని చెప్పారు. ఆ సమ్మె సందర్భంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని మరియు పెన్షన్ వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసీడీఎస్ మంత్రి సీతక్కకు మరియు ఉన్నత అధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్స్తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు, హెల్పర్లు మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈ జీవో అమలు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తక్కువ బెనిఫిట్స్ ఇచ్చి అన్యాయంగా తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని వెల్నెస్ సెంటర్కు అదనపు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్
పలుసార్లు కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను కలిశారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను కలవటం జరిగింది. పెన్షనర్ల కోరిక మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మకరంద్, డిప్యూటీ కమిషనర్, ఇతర సిబ్బంది వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న అకామిడేషన్ సరిపోవటం లేదని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు, వెల్నెస్ సెంటర్ కోఆర్డినేటర్ కృష్ణవేణి కమిషనర్కు వివరించారు. ప్రక్కనున్న బాత్రూంలు శుభ్రం చేసి వాడుకునే విధంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా ఏ శ్రీధర్ మంగళవారం నాడు సికింద్రాబాద్లోని రాయల్ నిలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 2011 బ్యాచ్కి చెందినవారు. ఈ నియామకానికి ముందు దక్షిణ మధ్య రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేశారు. ప్రస్తుతం ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న సిహెచ్ రాకేష్ దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. శ్రీధర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందారు. వీరు మొదట దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాద్ డివిజన్ భద్రాచలం రోడ్లో ఏరియా ఆఫీసర్గా రైల్వేలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ఎన్నో వివిధ హోదాల్లో ఆయన విజయవంతంగా విధులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బర్కత్పుర పాఠశాలలో ఉదయ్ సుందర్ సేవాదళ ఆధ్వర్యంలో చారిటీ ప్రతినిధులు డాక్టర్ రమేష్, శారద, ప్రధానోపాధ్యాయులు, పిఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు ఎస్ కృపాల్ సింగ్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్, ఎరైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర వజ్రోత్సవ సమయంలో సురేందర్ అమెరికాలో సెటిల్ అయి మన దేశం మీద మమకారంతో ఇక్కడ చారిటీ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంలో పంపిణీ చేయటం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది జ్యోత్స్న, వింధ్యాతాయి, సావిత్రి, ఆనంద్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. టీజీఎస్ఆర్టీసీలో చేపట్టిన ఒకే లక్ష్యం అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు నిజామాబాద్ 2 డిపోలో ఉద్యోగులు మరియు వారి పిల్లలకు ఆటల పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు 2వ డిపో మేనేజర్ సాయన్న బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు హాజరయ్యారు. రుద్రూర్ మండల కేంద్రంలో జైభవానీ స్వీట్స్ హోంలో ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ నుండి వచ్చి స్వీట్ హోంలో పనిచేస్తున్న కైలాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న ఎస్ఐ అప్పారావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుని బంధువులకు సమాచారం అందించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాక్లూర్, నందిపేట మండలాల్లో పర్యటించి పలు ప్రభుత్వ బడులను, నర్సరీలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు చేయాలి, విస్తృతంగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆర్ఎండ్బి అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్ష. రోడ్లు, వంతెన నిర్మాణాల పురోగతిపై కొనసాగిన చర్చ. గుంతలను మూసివేస్తూ నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలని సూచన. ఘనంగా ఏబీవీపీ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. జాతీయవాద నినాదాలతో ఆకట్టుకున్న విద్యార్థుల భారీ ర్యాలీ. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని ఏబీవీపీ జాతీయ నేత బాలకృష్ణాజీ వెల్లడి. వర్ణిలో పండుగలా సాగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. 106 మంది లబ్ధిదారులకు 1,05,00,000 విలువ చేసే చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పోచారం. కాంగ్రెస్ పార్టీ పాత కొత్త నాయకులను కలుపుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటన. కామారెడ్డి జిల్లాలో విస్తుపోయే చోరీకి పాల్పడ్డ దుండగులు. అలారం మోగడంతో ఏటీఎం మిషన్తో పోలీసు వాహనంలో పరారైన 3 దొంగలు
అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.